హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఎంటర్ అవుతున్నారో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 95% ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంది అంటే జేఈకి ప్రిపేర్ అవ్వాలా లేదా ఎఫ్సెట్కి ప్రిపేర్ అవ్వాలా. అంటే ఈ డెసిషన్ మేబీ మీకు ఆబ్వియస్ అనిపించచ్చు, ఏముంది జేఈకి కదా ప్రిపేర్ అవుతాం మనం, ఎఫ్సెట్కి మేబీ లాస్ట్ ఒక 2-3 మంత్స్లో ప్రిపేర్ అవుతారు ఎవరైనా, ముందు నుంచి ఎందుకు ప్రిపేర్ అవుతాం అని చాలామంది స్టూడెంట్స్ జేఈకి ప్రిపేర్ అవుతారు. కానీ కానీ మీరు చూసుకుంటే జేఈకి ప్రిపేర్ అయిన గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జేఈ క్రాక్ చేయలేరు అండ్ ఫైనల్ మూమెంట్లో ఎఫ్సెట్కి ప్రిపేర్ అవుతారు అండ్ అది కూడా క్రాక్ చేయలేరు. అంటే పాయింట్ ఏంటంటే సమ్వేర్ స్టూడెంట్స్ హ్యావ్ టు డిసైడ్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడే మీకు మీరు ఒక గోల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. లేదు నేను జేఈ క్రాక్ చేయాలంటే మీరు జేఈ మీదే ఫోకస్ పెట్టండి, లేదు నేను ఎఫ్సెట్ క్రాక్ చేయాలంటే ఎఫ్సెట్ మీదే ఫోకస్ పెట్టండి. అసలు మాకు ఎట్లా తెలుస్తుంది, ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే ఈ పర్టికులర్ వీడియోలో మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాం. మీరు జేఈ చూస్ చేసుకోవాలా లేదా ఎఫ్సెట్ చూస్ చేసుకోవాలా, ఓకే, మీకేది సెట్ అవుతుందో అండ్ ఇందులో కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, సో బేసికలీ లెట్స్ సే ఇది నాది నా ఫ్రెండ్ స్టోరీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను జేఈకి ప్రిపేర్ అయినా. ఓకే, ఐల్ బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, నేను ఎఫ్సెట్ కనీసం టచ్ కూడా చేయలేదు నా ప్రిపరేషన్లో, ఓన్లీ జేఈకి మాత్రమే ప్రిపేర్ అవుతుండే. ఓకే, అండ్ జస్ట్ ఎఫ్సెట్కి ఒక 1 మంత్ ముందు ఓన్లీ పీవైక్యూస్ మాత్రమే ప్రాక్టీస్ చేసిన, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటే ప్రాక్టీస్ చేసిన అండ్ ఇట్ వర్క్ ఫర్ మీ, నాకైతే వర్క్ అయింది. ఓకే, నేను జేఈకి ఓన్లీ ప్రిపేర్ అయినా కానీ ఎఫ్సెట్కి ఆ ఓన్లీ పీవైక్యూస్ చేసిన, బాగానే పర్ఫామ్ చేసిన, జేఈ త్రూ ఎన్ఐటి సూరత్ కొట్టిన, ఎఫ్సెట్లో ఆల్మోస్ట్ ఒక 7,000 ర్యాంక్ అయితే వచ్చింది, స్కోర్ ఒక 100 దగ్గర అయితే వచ్చింది, నాకు వర్క్ అయింది. కానీ దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకో సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే సేమ్ నా ఫ్రెండ్ కూడా నాతో పాటే జేఈకి ప్రిపేర్ అయ్యిండు. ఓకే, ఎఫ్సెట్ మీద అసలు ఫోకస్ చేయలేదు, కానీ నా ఫ్రెండ్ జేఈకి క్వాలిఫై అవ్వలేదు. జేఈ అయిపోయిన తర్వాత సరే ఇంకా ఎఫ్సెట్ ఒకటే కదా హోప్ నాకున్నది అని ఎఫ్సెట్కి ప్రిపేర్ అయ్యిండు, కానీ టైం సరిపోలేదు. మీరు అనుకోవచ్చు అన్న మరి జనవరిలో కదా మధ్యలో టైం ఉండే కదా అనుకోవచ్చు, కానీ మా టైంలో ఓన్లీ 1 అటెంప్ట్ ఉంటుండే. ఓకే, బ్యాక్ ఇన్ ఇది 2014 చెప్తున్నా. అండ్ నాట్ ఓన్లీ 2014, తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్తో ఇదే స్టోరీ, మీరు కావాలంటే మీ సీనియర్స్ గారు తెలిస్తే అడగండి. సో అప్పుడు మాకు ఏప్రిల్లో ఉంటుండే, ఏప్రిల్ అటెంప్ట్ ఒకటే ఉంటుండే. ఓకే, సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ హార్డ్లీ ఎంత 1 మంత్ ఉంటుంది అంతే, 1.5 మంత్లో మీకు ఎఫ్సెట్ వచ్చేస్తుంది. సో 1.5 మంత్ ఎఫ్సెట్కి ప్రిపేర్ అయినా కూడా సరిపోలేదు టైం. సో ఆల్మోస్ట్ ఒక 40,000 ర్యాంక్ దగ్గరలో అయితే వచ్చిందప్ప. సో అంటే 2 స్టోరీస్, ఒక నేను ఓన్లీ జేఈకి ప్రిపేర్ అయినా, ఎఫ్సెట్ క్రాక్ చేసిన, నా ఫ్రెండ్ కూడా ఓన్లీ జేఈకి ప్రిపేర్ అయ్యిండు, కానీ అటు జేఈ క్రాక్ చేయలేకపోయిండు, ఎఫ్సెట్ కూడా అవ్వలేదు. ఎందుకు అంటే మేబీ సమ్వేర్ స్టూడెంట్స్ అసలు వాళ్ళ క్యాలిబర్ ఏంటి, నేను ఎంత ప్రిపేర్ అవ్వగలుగుతా, నాకెంత వచ్చు, అది జడ్జ్ చేయడంలో ఎక్కడో దగ్గర తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే హానెస్ట్గా నిన్ను మీరు అంటే మేబీ మనం అనుకోవచ్చు దట్ అరే నా వల్ల అవుతుంది, నేను జేఈ క్రాక్ చేయగలుగుతా, నేను ఐఐటికి వెళ్ళగలుగుతా, ఎన్ఐటి వెళ్ళగలుగుతా అని. బట్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ వెరీ హానెస్ట్లీ, నిన్ను మోసం చేసుకోక. అందుకే ఇక్కడ నేను వెరీ వెరీ క్లియర్గా రాసిన ద ఫస్ట్ పాయింట్ ఇస్, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీరు బయట మీ పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, టీచర్స్కి ఏం చెప్పినా సంబంధం పర్లేదు, కానీ మీలో మీకు తెలుసు వాట్ యువర్ క్యాలిబరస్, వాట్ యువర్ కేపబుల్ ఆఫ్. ఓకే, సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. జస్ట్ హానెస్ట్లీ మీరు అడగండి మిమ్మల్ని, అసలు మీ వల్ల జేఈ అవుతుందా? ఎందుకు అంటే ఇప్పుడు లెట్స్ థింక్ ప్రాక్టికలీ, ఇంకా జేఈకి ఎన్ని మంత్స్ ఉంది, జనవరి అటెంప్ట్కి. ఓకే, జనవరి అటెంప్ట్కి హార్డ్లీ మన దగ్గర ఒక 7 మంత్స్ ఉంది, ఇప్పుడు ఏప్రిల్ నడుస్తుంది కాబట్టి ఒక 7-8 మంత్స్ ఉంది అబ్బా. ఓకే, ఒక 8 మంత్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ 8 మంత్స్లో నువ్వు ఫస్ట్ ఇయర్ కవర్ చేయాలి, సెకండ్ ఇయర్ కూడా కవర్ చేయాలి అండ్ అలాగే రివిజన్ చేయాలి, మంచిగా మాక్ టెస్ట్లు రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ నీ వల్ల అవుతుందా? ఇవన్నిటికీ నీ దగ్గర టైం ఉందా? ఇవన్నిటికీ నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టగలుగుతావా? సో తక్కువ టైం ఉంది, చాలా ఎఫర్ట్ పెట్టాలి జేఈకి అయితే. అదే ఎఫ్సెట్ చూసుకుంటే ఎఫ్సెట్కి ఇంకో టైం ఉంది మనకి. ఎఫ్సెట్ ఇప్పుడు మేలో ఉంటుంది ఎగ్జామ్, అంటే ఇంకో 1 ఇయర్ ఉంది, 1 ఇయర్ 1 మంత్స్ ఉంది. ఓకే, సో డెఫినెట్లీ ఈ 1 ఇయర్లో నేను ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకొని, రివిజన్ చేసుకొని,
మాక్ టెస్ట్ చేసుకోగలుగుతానా అంటే డెఫినెట్గా పాసిబిలిటీ అయితే హై ఉంది. సో ఎక్కువ టైం ఉంది అండ్ లెస్ ఎఫర్ట్ అయితే పడుతుంది దానికి. సో మిమ్మల్ని మీరు అడగండి, నా వల్ల అవుతుందా? నెక్స్ట్ వచ్చే ఒక 7 monthsలో నేను గట్టిగా కూర్చొని జేఈకి ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కావాలో ఆ ప్రిపరేషన్ చేయగలుగుతానా? మీరు అనొచ్చు, జనవరి అటెంప్ట్ కదా, తర్వాత ఏప్రిల్ కూడా ఛాన్స్ ఉంది కదా, ఏప్రిల్లో నేను ప్రూవ్ చేసుకోవచ్చు కదా అంటే, సి గైస్ ప్రాక్టికల్గా చెప్తున్నా, షుగర్ కోట్ ఏం చేయను మీతోటి, మీకు తెలుసు నా గురించి ఏముంటుంది చెప్పేస్తాం. ఓకే, సో జనవరి అయిపోయిన తర్వాత లాస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది మనకి జేఈ. ఆ తర్వాత ఫిబ్రవరి మొత్తం ఆ మంత్ మొత్తం మీరు ఐపీఈ ప్రిపరేషన్లో బిజీ అయిపోతారు. మీరు ఎంత వద్దనుకున్నా ఐపీఈ ప్రాక్టికల్స్ అని ఆ ఫిబ్రవరి మార్చ్ సెకండ్ వీక్ వరకు ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు దానిలోనే ఉంటారు, ఎవ్వరు కూడా ఏం అనలేరు. ఓకే, మీకు కూడా ఐపీ మార్క్స్ ఆ టైంకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తారు. ఆ తర్వాత హార్డ్లీ ఏప్రిల్ అటెంప్ట్కి ఒక 2-3 వీక్స్ ఉంటుంది అంతే, మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హార్డ్లీ 2-3 వీక్స్ ఉంటాయి. మీరు ఆ 2-3 వీక్స్లో మీరు జనవరిలో చేసిన ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారు? అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఐపీ ప్రిపరేషన్ చేసుకుంటూ కూడా జేఈ ప్రిపరేషన్ చేస్తారు. కానీ అగైన్ మీలో ఆ క్యాలిబర్ ఉందా? మీలో అంత డెడికేషన్ ఉందా? మీరు అంత టైం మేనేజ్మెంట్ చేయగలుగుతారా? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మిమ్మల్ని మీరు హానెస్ట్గా ఆన్సర్ చేసుకోండి. మీకు ఎవరో అంటే ఏదో నీకు నువ్వు ఇప్పుడు చెప్పుకోవచ్చు, లేదు నేను చేసుకుంటా, నా వల్ల అవుతుంది, నేను చేసేస్తా అనుకోవచ్చు. కానీ అగైన్ నీకు స్టోరీ చెప్పిన ఇందాకే, నా ఫ్రెండ్ స్టోరీ అండ్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ, నా ఫ్రెండ్ స్టోరీ ఇది. ఓకే, సో అగైన్ మీరు ఏప్రిల్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ కూడా సరిగ్గా రాయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎఫ్సెట్ చూసుకుంటే హార్డ్లీ 1.5 month ఉంది. ఏం చేయాలో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అంత ఆ స్టేజ్ వరకు తీసుకురావడం ఎందుకు? ఇప్పుడే డెసిషన్ తీసుకోండి. అందుకే నన్ను అడిగితే మీరు సింపుల్ రాబాయ్, నెక్స్ట్ లెట్స్ సే మీరు జేఈకి ప్రిపేర్ అయిదాం అనుకుంటే మాత్రం డైలీ మినిమం 10 to 12 hours అయితే పక్కా చదవాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ కవర్ చేయాలి, సెకండ్ ఇయర్ కవర్ చేయాలి, రివిజన్ చేయాలి, జనవరిలోనే ఎగ్జామ్ ఉంది. సో ఐ వుడ్ సే మినిమం 12 hours చదివే కెపాసిటీ మీకు ఉండాలి. అలాగే ఇన్ డెప్త్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ఉండాలి మీకు. అలాగే సిలబస్ మొత్తం కూడా నవంబర్ లోపే కంప్లీట్ చేసుకోవాలి. సో దాట్ మీ దగ్గర డిసెంబర్ అండ్ జనవరి మాక్ టెస్ట్ రాయడానికి, రివిజన్ చేసుకోవడానికి ఆ టైం కావాలి ఖచ్చితంగా. సో మీకు సిలబస్కి హార్డ్లీ ఇంకొక 4-5 months ఉంది అంతే. అలాగే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. జేఈ ఒక 10-15 lakhs స్టూడెంట్స్ రాస్తారు. సీట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ఐటీలో ఒక 50,000 సీట్లు ఉన్నాయి, ఐఐటీలో ఒక 10-20,000 సీట్లు ఉన్నాయి అంతే. ఓకే, అది కూడా మీకు ఇంకా టాప్ బ్రాంచ్లు కావాలి, టాప్ ఎన్ఐటీస్ కావాలి అంటే ఇంకా తగ్గుతాయి. మీకు రిజర్వేషన్ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు మీకు. ఓకే, ఇంకా రిజర్వేషన్ లేదు అంటే మీకు మినిమం 97% అబవ్ వస్తేనే సీట్ వస్తుంది. ఇంకా మీకు మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్ కావాలి అంటే మినిమం 99% అబవ్ మీరు టార్గెట్ చేయాలి. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది దానికైతే. ఆ తర్వాత అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలి ఇందులో. నేను ఓన్లీ ఫిజిక్స్ ప్రిపేర్ అవుతా, కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతా అంటే అట్లా కాదు. ఎందుకంటే జేఈలో మెయిన్స్ కాకపోయినా అడ్వాన్స్లో సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది మీకు. ఆ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిందే. అండ్ దాంతోపాటు మీకు జేఈలో అన్ని సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. అప్పుడే మీరు ఓవరాల్గా మంచి పర్సంటైల్, మంచి స్కోర్ అయితే చేయొచ్చు. అండ్ ఫైనలీ టైం మేనేజ్మెంట్ మీకు తెలియాలబ్బా, అలాంగ్ విత్ బోర్డ్స్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతారు. ఈ బోర్డ్స్ వస్తాయి, మధ్యలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వస్తాయి సెకండ్ ఇయర్లో, అండ్ దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఆ టైం మేనేజ్మెంట్ అవుతుందా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఇవన్నిటికీ మీరు రెడీ అంటే, ఈ పాయింట్స్ నేను చెప్పిన కదా, మెన్షన్ చేసిన కదా, ఈ పాయింట్స్ అన్నిటికీ నేను రెడీ అన్నా, పర్లేదు నేను చేస్తా, హానెస్ట్గా నాకు క్యాలిబర్ ఉంది, నేను చేయగలుగుతా, నేను డైలీ 12-13 hours చదువుతా, ఏమైనా కానీ నాకు ఎట్లైనా చేసి ఐఐటి ఎన్ఐటీలో సీట్ కావాలి, దానికోసం ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, నేను ఎంత కష్టమైనా పడతా అని మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ యు గో ఫర్ జేఈ ఓన్లీ. ఓకే, సో కానీ అగైన్ ఆ ఆన్సర్ అనేది హానెస్ట్గా రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి మీకన్నా వేరే ఎవరికి బాగా తెలియదు. నువ్వు చూసినావు, నువ్వు 10th class వరకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు నీ ప్రిపరేషన్ చూసినావు, నీకు తెలుసు నీ వల్ల ఎంత అవుతుందో అని. ఒక స్టూడెంట్ 3-4 hours మ్యాక్సిమం రోజుకి చదవగలుగుతాడు. అలాంటి స్టూడెంట్ నేను 12 hours చదువురాబాయి అంటే చదవలేడు. ఆ స్టూడెంట్కి వాళ్ళ వల్ల అంత కాదు ఆ స్టూడెంట్కి. అలానే అది మీ తప్పేం కాదు. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ నాట్ సేయింగ్ దాట్ అరే మీరు జేఈకి పనికిరారాబాయి, మీరు లైఫ్లో పనికిరారాబాయి అట్లా ఏం అనట్లేదు. ఇందాక నా ఫ్రెండ్ స్టోరీ చెప్పినా కదా, ఏం చెప్పినా, అరే జేఈ క్వాలిఫై అవ్వలేదు, ఎఫ్సెట్ క్వాలిఫై అవ్వలేదని. నవ్ హీజ్ ఇన్ యూఎస్, మంచిగా ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, మంచిగా శాలరీ ఎర్న్ చేస్తున్నాడు.
ఓకే, బాగానే సెటిల్ అయిన లైఫ్లో. ఓకే, అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్, అంటే ఇట్స్ నాట్ లైక్ ఓకే 2 ఎగ్జామ్స్ పోతే ఇంకా మీ లైఫ్ పోయినట్టు నేను ఎప్పుడూ అనని చెప్పు. అసలు నేనైతే ఎప్పుడు అననబ్బా. చాలా ఉంటాయి కెరియర్స్. ఓకే, మనం తర్వాత మస్తు మనం స్కిల్స్ నేర్చుకొని మనం డెవలప్ అవ్వచ్చు. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీ లైఫ్లో ఉన్న పెద్ద డిసిజన్ ఇదే, జేఈఆ ఎప్సెట్టా. దాన్ని మీరు ఎట్లా కరెక్ట్గా తీసుకోవాలి అలా ఆలోచించండి. ఓకే, సో కాదన్నా ఇలా కాదు, మరి ఎప్సెట్కి ఎవరు ప్రిపేర్ అవ్వచ్చు, ఇవన్నీ నా వల్ల కాదు, మరి ఎప్సెట్కి ఎట్లా, ఎప్సెట్కి అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మీరు బోర్డ్స్తో పాటు ఎప్సెట్కి ప్రిపేర్ అవ్వచ్చు టెన్షన్ లేకుండా. ఐపీతో పాటు బోర్డ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. సేమ్ సిలబస్ ఉంటుంది అండ్ ఆ బోర్డ్స్ ప్రిపరేషన్ వల్ల మీకు కాన్సెప్షువల్ క్లారిటీ ఉంటుంది అండ్ ఎప్సెట్కి అది ఖచ్చితంగా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మీరు హాయిగా జనవరి లోపు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు, టైం ఉంది కాబట్టి. అలాగే మీరు బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. అంటే మీరు జేఈ అయినా లేదా ఎక్కడైనా ఓకే, మీకు ఎప్సెట్కైనా బేసిక్స్ అయితే స్ట్రాంగ్ ఉండాలి. కానీ జేఈ అంత కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అక్కర్లేదు. ఎప్సెట్ ఎగ్జామ్కి మీరు క్వశ్చన్స్ చూసుకుంటే మేబీ ఒక ఫ్యూ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 160 మేబీ ఒక 10-15 క్వశ్చన్స్ చాలా టఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద వేరే క్వశ్చన్స్కి జేఈ లెవెల్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అయితే రిక్వైర్మెంట్ లేదు. అలాగే కంపారిటివ్లీ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది మీకు స్టేట్లో. ఎందుకంటే ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, చాలా మంచిగా ప్రిపేర్ అవుతారో, టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళు మ్యాక్సిమం జేఈకే వెళ్ళిపోతారు. జేఈ క్రాక్ చేసి ఎన్ఐటీస్ ఐఐటీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎగ్జామ్ రాసినా కూడా తర్వాత మేబీ ఎప్సెట్లో ర్యాంక్ వచ్చినా వాళ్ళు కాలేజెస్ జాయిన్ అవ్వరు. ఓకే, సో మీకు చూసుకుంటే కట్ ఆఫ్స్ కూడా రిలేటివ్లీ ఎక్కువ ఉంటాయి ఇందులో. అంటే ర్యాంక్స్ చెప్తున్నా, కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీకు కొంచెం హయ్యర్ వెళ్తాయి. సో మీకు టాప్ 5 కాలేజెస్లో మంచి మంచి బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు జస్ట్ ఒక 5,000 or 10,000 బిలో ర్యాంక్ కొట్టిన ఎప్సెట్లో మీకు మంచి టాప్ కాలేజెస్లో మంచి బ్రాంచెస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కాంపిటీషన్ కంపారిటివ్లీ తక్కువ. అండ్ అలాగే మీరు మ్యాథ్స్ ఒక్క సబ్జెక్ట్ మాస్టర్ చేస్తే ఎప్సెట్కి ఆల్మోస్ట్ ర్యాంక్ కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే ఇందులో 50% మ్యాథ్స్ అబ్బా. వెబ్సైట్లో 80 మార్క్స్ మ్యాథ్స్ వస్తాయి. సో ఆ 50% ఆ మ్యాథ్స్ ఒక్కటి కానీ మీరు స్ట్రాంగ్ అయినారు అనుకోండి, ఆల్మోస్ట్ అదే సెడ్ మీకు ఒక 75-80 మార్క్స్ వస్తే 10,000 బిలో ర్యాంక్ వచ్చేసినట్టే. సో మ్యాథ్స్లోనే మీరు ఒక 50-60 మార్క్స్ తెచ్చుకునే కెపాసిటీ తెచ్చుకున్నారు అనుకోండి, అయిపోయింది, మీరు ఆల్రెడీ ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే. మీరు ఈజీగా 2,000-3,000 బిలో ర్యాంక్ అయితే ఏం చేయొచ్చు. సో ఇందులో అన్లైక్ జేఈ మ్యాథ్స్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఎప్సెట్ ఎగ్జామ్ అయితే వేయచ్చు. అండ్ ఫైనలీ మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్కి, ఎందుకంటే మనకి ఎప్సెట్ మేలో ఉంటుంది. సో అప్పటికి ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, ఎలాంటి క్లాష్ ఉండదు మీకు. సో ఈ రీజన్స్ వల్ల ఎవరైతే స్టూడెంట్స్ నాకు అంత స్ట్రెస్ నా వల్ల కాదు జేఈ, అసలు నేను అంత చేయలేను అనుకున్న వాళ్ళు, ఐ వుడ్ హైలీ సజెస్ట్ మీరు ఎప్సెట్కి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎప్సెట్ నుంచి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అన్న ఎప్సెట్లో మంచి కాలేజెస్ ఉండవు కదా అంటే ఆ క్లెయిమ్ లేదు. అండ్ ఇందులో కూడా మీకు ఒక రియాలిటీ చెప్తా. ఓకే, ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి నేను ఎప్సెట్కి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఎప్సెట్కి ప్రిపేర్ అవుదాము అనుకుంటే మీ టార్గెట్ టాప్ 5 to 10 కాలేజెస్ పెట్టుకోండి. అందులో కూడా పాపులర్ బ్రాంచెస్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సికి రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి. లైక్ సిఎస్సి విత్ ఏఐ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్, లేదా సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్, లేదా సిఎస్సి, ఇంకా సిఎస్సితో పాటు కొన్ని స్పెషలైజేషన్స్ ఇస్తున్నాయి కాలేజెస్ అన్ని. అలాగే ఈసీఈ ఒకటి విచ్ ఇస్ వెరీ పాపులర్. ఓకే, ఇలాంటి బ్రాంచెస్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇందులో ఎందుకు అంటే ఇందులో మీకు టాప్ 5 top 10 కాలేజెస్లో మీరు ఈ బ్రాంచెస్లోకి ఎంటర్ అవుతే మీకు గుడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అలాగే గుడ్ ఎక్స్పోజర్ అండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మంచి అల్యూమినై నెట్వర్క్ ఉంటుంది. అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీస్ కూడా మంచిగా ఉంటారు ఇందులో. సో ఓవరాల్గా మీకు అంటే నేను మీకు కాంప్రమైజ్ అవుతున్నా, ఎన్ఐటీ జాయిన్ అవ్వకపోవడం వల్ల కాంప్రమైజ్ అవుతున్నా ఆ ఫీలింగ్ ఏం రాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూ ఎన్ఐటీస్ ఉంటాయి కొన్ని, నార్త్ ఈస్ట్ సైడ్ పడి ఉంటాయి కొన్ని ఎన్ఐటీస్, వాటితో లేదా కొత్త ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి, వాటితో కంపేర్ చేస్తే మన స్టేట్లో ఉన్న టాప్ 5 కాలేజెస్లో ఉన్న పాపులర్ బ్రాంచెస్ ఇంకా చాలా బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్. సో ఒకవేళ మీరు ఇప్పటి నుంచి లేదు నేను వెబ్సైట్కి ప్రిపేర్ అవుదాము అనుకుంటే మీ టార్గెట్ 10,000 బిలో కాదు. ఎందుకంటే 10,000 బిలో ఎప్పుడు చెప్పేవారంటారే మీ దగ్గర ఇంకా 2 months ఉంది, 1.5 months ఉందంటే సరే అప్పుడు 10,000 బిలో టార్గెట్ పెట్టుకోమని చెప్పేవాడిని. లేదు, మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదాం అనుకుంటే మినిమం 2,000 బిలో
ర్యాంక్ టార్గెట్ చేయండి. అండ్ ఇట్స్ వెరీ వెరీ పాసిబుల్ అబ్బా, పక్కా పాసిబుల్ అవుతుంది ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే. ఓకే, కానీ సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దీంతో అయితే మీకు ఒక క్లారిటీ వచ్చేసాలి, నేను జేఈకి వెళ్ళాలా ఎప్సెట్కి వెళ్ళాలా, డిసిజన్ మీదే. నేను మీకు జస్ట్ ఒక గైడెన్స్ అయితే ఇచ్చిన. ఓకే, కానీ మిమ్మల్ని మీరు హానెస్ట్గా, నేనైతే క్వశ్చన్స్ అడిగినానో మీకు, మిమ్మల్ని మీరు హానెస్ట్గా క్వశ్చన్స్ అయితే అడగండి అండ్ గెట్ అన్ హానెస్ట్ ఆన్సర్ అండ్ దెన్ అకార్డింగ్లీ చూస్. మళ్ళీ మీరు ఫైనల్గా ఏప్రిల్లోకి వచ్చి అన్న నేను తప్పు చేసిన, నేను ముందే ప్రిపేర్ అవ్వాల్సింది, ఇలాంటివి అప్పుడు టైం ఉండదు ఇంకా. అండ్ మీరు జేఈ తీసుకుందాం అనుకున్నా, ఎప్సెట్ తీసుకుందాం అనుకున్న టెన్షన్ తీసుకోకండి, కంప్లీట్ గైడెన్స్ అయితే మన దగ్గర ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు, మన జేఈ ప్రీడబ్ల్యూ జేఈ తెలుగు అని ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి. అందులో జేఈకి రిలేటెడ్ బెస్ట్ గైడెన్స్ ఇస్తున్నాం, ఈ ఛానల్లో ఎప్సెట్కి రిలేటెడ్ బెస్ట్ గైడెన్స్ ఇస్తున్నాం. అలాగే పెయిడ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన లక్ష జేఈ తెలుగు ఉంది. ఓకే, ఇందులో జేఈకి సంబంధించిన బెస్ట్ కాంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు లైవ్ క్లాసెస్ ఫ్రమ్ టాప్ ఫ్యాకల్టీస్ ఉంటాయి, మొత్తం సిలబస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం కవర్ చేస్తున్నాం. డిపిపీస్ విత్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే జేఈ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇంక్లూడ్ చేసినాం. ఇందులో నోట్స్ అండ్ పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. ఏఐ గురు మన పీడబ్ల్యూ జోన్ ఏఐ అనమాట, ఇందులో మీరు ఏం డౌట్ అని అడగచ్చు. అండ్ ఫైనలీ ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్, మీ ఐపీ ప్రిపరేషన్స్కి ఈ ఒక్క పర్టికులర్ బ్యాచ్ చాలు. ఓకే, ఇది నవంబర్లో లాంచ్ చేస్తాం. ఈ ఒక్క బ్యాచ్ నుంచి మీరు ఐపీలో ఈజీగా 450 460 స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ బ్యాచ్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. పెయిడ్ బ్యాచ్ అది, కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నాం ఎవరైతే ఈ లక్ష్య జేఈ తీసుకుంటున్నారో. అలాగే పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్తో పాటు మీకు బుక్స్ కావాలి అంటే ఇన్ఫినిటీ, ఇది రెగ్యులర్ ప్లాన్. ఇన్ఫినిటీ ప్లాన్లో మీకు బుక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, 1100. ఇది 5399 అయితే 6499 అనమాట. ఒక 1100 ఎక్కువ ఉంటుంది, కానీ అందులో మీకు బుక్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ స్మార్ట్ ప్రిపరేషన్ మీటర్. ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అంటే మీకు ఏ టాపిక్ ఆర్ ఏ చాప్టర్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా యూస్ఫుల్, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ మనకే. సో చాలా యూస్ఫుల్ ఫీచర్ అది. అలాగే మీ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్తో మీరు ఎక్కడున్నారు, మీకు మీ పర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకోవాలి. రెగ్యులర్ టెస్ట్లో మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఏ టాపిక్లో ప్రాబ్లం అవుతుంది, ఏ చాప్టర్లో ప్రాబ్లం అవుతుంది, ఏ సబ్జెక్ట్లో ప్రాబ్లం అవుతుంది, అవన్నీ కూడా ఈ స్మార్ట్ ప్రిపరేషన్ మీటర్ నుంచి తెలుస్తాయి. దాని నుంచి మేము కూడా అంటే మీరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మెంటర్షిప్ సెషన్స్ త్రూ, అండ్ దాని నుంచి మీరు కంప్లీట్ గైడెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇవైతే లక్ష జేఈ, ఈ మన జేఈ ప్రిపరేషన్ ఎవరైతే చేద్దాంరా బై, లేదు కుమ్మేద్దాం, నేను పక్కా ఐఐటీ ర్యాంక్ కొట్టాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీ కూపన్ కోడ్ ఈ TYT 500 కూపన్ కోడ్ వాడితే మీకు 500 ఆఫ్ వచ్చేస్తుంది. సో లక్ష మీకు 5000 లోపలనే వచ్చేస్తుంది ప్రైస్. అండ్ లక్ష జేఈ ఇన్ఫినిటీ అయితే సారీ అంతే, ఆ 5000 లోపల, ఇదేమో 6000 లోపల 5999కి వచ్చేస్తుంది. అన్న మరి నేను ఎప్సెట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా, మరి ఎప్సెట్కి లేదా అంటే ఎప్సెట్ కూడా ఉంది. చెప్పినాం కదా మీకు, జేఈ అయినా ఎప్సెట్కైనా రెండింటికి సూపర్ బ్యాచెస్ అయితే, అది కూడా ఎట్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అయితే తీసుకొచ్చినాం. సో లక్ష ఏపీ టీజీ ఎప్సెట్ 2027. ఓకే, సో ఇందులో అగైన్ ఏపీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సో మీరు ఏపీ వాళ్ళైతే ఏపీలో ఎన్రోల్ చేసుకోవచ్చు, తెలంగాణ అయితే తెలంగాణ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేసి పెట్టిన, గో చెక్ ఇట్ అవుట్. సో ఇందులో కూడా అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, ఏదైతే మనం ఈ లక్ష జేఈలో నేను చెప్పినా కదా అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. అన్న ఫ్రీ బోర్డ్ బూస్టర్ ఉంటుందా అంటే ఉంటుంది. అలాగే మనకి ఏఐ గురు ఉంటుందా, ఉంటుంది. 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుందా, ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఉంటుందా అన్న ఫ్రీగా ఎప్సెట్కి సంబంధించి అంటే అది కూడా ఉంటుంది. ఇందులో మీకు షార్ట్ నోట్స్, ఫార్ములా షీట్స్, రివిజన్ క్లాసెస్, ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అన్ని రివిజన్, అవన్నీ అయితే ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కవర్ చేస్తాం. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే ఇందులో బుక్స్ లేవు. ఓకే, బట్ అది కూడా మేము తీసుకురాబోతున్నాం, అది ప్రాసెస్ నడుస్తుంది. మేము ఇప్పుడు మీకు ప్రామిస్ చేయొచ్చు, తీసుకుంటే మీ దగ్గర పైసలు తీసేసుకొని ఏముందిరా అబ్బాయి తర్వాత ఇద్దాంలే అని చేయొచ్చు, కానీ అది చేయట్లేదు. ఓకే, మేము ఒక్కసారి బుక్స్ రెడీ అవుతున్నాయి, బుక్స్ రెడీ అయిన తర్వాత ఇది అంటే ఈ ఎంత అఫోర్డబుల్ అయితే అంత అఫోర్డబుల్ ప్రైస్లో అయితే తీసుకొస్తాం అబ్బా అది. ఓకే, అందరి స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా. సో ఇది కూడా మీరు ఈ కూపన్ కోడ్ TYT 500 అప్లై చేస్తే 500 ఆఫ్ వచ్చేస్తుంది. ఓకే, సో లక్ష కూడా మీరు 500 రూపీస్ కూపన్ కోడ్ అప్లై చేస్తే ఒక 2500 ఆ బ్యాచ్ లోపలనే వచ్చేస్తుంది ప్రైస్, ఇంకా తక్కువ జేఈతో కంపేర్ చేస్తే
చేస్తే 1,00,000 ఎప్సెట్ 2,500 లోపలనే వచ్చేస్తుంది. సో మీ ఎప్సెట్ ప్రిపరేషన్ మొత్తం కూడా మీరు నీట్గా ఈ బ్యాచ్ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఎలాగో మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు ఎలాగో ఇలాంటి గైడెన్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఏం టెన్షన్ లేదు, మీరు జేఈ తీసుకున్నా ఎప్సెట్ తీసుకున్నా మీకు ఒక 100% ప్రాపర్ గైడెన్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో టెన్షన్ ఏం తీసుకోకండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మంచిగా వైజ్గా డెసిషన్ తీసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీదనే ఫోకస్ పెట్టండి. జేఈ అంటే జేఈ, ఎప్సెట్ అంటే ఎప్సెట్. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ అంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పక్కా. ఓకే, అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.